the goons and gundas operating in the areas. So in spite of all those things, మళ్ళీ పరిచర్య చేయటము చాలా ధైర్యము, మరి దేవుని యొక్క సహాయం ఎంతగానో. సో ఐ రియలీ అప్రిషియేట్ పాస్టర్ ఫర్ ద మినిస్ట్రీ that God is using you, and we wish you all our best, and prayers are with you. So thank you. అమ్మ వచ్చేవారు కొంచెం ముందుకు వచ్చి కూర్చుంటే ఐగర్ అమ్మ బిడ్డ అమ్మని ఇక్కడ ముందుకు తీసుకురా. ఎందుకంటే అప్పుడప్పుడు మైక్ సరిగా ఉండదు, కనెక్ట్ కాలేకపోతాం మనము అంత దూరం నుంచి వచ్చి మనం. ఓకే, సమయంలో మనం మొదటి పాట పాడుకుందాము. అందరం కూడా దీని యొక్క పరిశుద్ధ సన్నిధిలో లేచి నిలబడి మనం ప్రభుని ఆరాధిస్తాము.
దయచేసి కూర్చోనండి. సమ్ టెక్నికల్ ఎర్రర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద లీడింగ్ దస్ ఫార్. పాస్టర్ ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. మరి సమయంలో ఐ విల్ రిక్వెస్ట్ తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఎగర్ రోమిలకు రాయబడిన పత్రిక. సో తెలుగులో అండ్ ఇంగ్లీష్లో రోమిలకు రాయబడిన పత్రిక చాప్టర్ 10, రైట్, పాస్టర్ 10, 10వ అధ్యాయము మొదటి వచనం నుండి 10వ వచనం వరకు. కరెక్ట్ అండి? 10, 1 to 10. పరిశుద్ధ లేఖనాలను చదువుకుందాం మనం. చాలా సమము అని నేను సంఘ కాపరిగా గ్రహిస్తూ ఉన్నాను. వెన్ వి సీ అండ్ లుక్ అరౌండ్ అవర్ సెల్స్, చాలాసార్లు మనకు సమయం ఉండదు, లేదా వీఆర్ టైడ్ అప్ విత్ వేరియస్ రెస్పాన్సిబిలిటీస్. బట్ దెన్ బీయింగ్ ఇన్ ద స్పిరిచువల్ రల్మ్, అంటే మనం ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాలను సరిచూసుకుంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ గాడ్ డూయింగ్ ఇన్ అవర్ చర్చ్, ఇన్ అవర్ ఫ్యామిలీస్, మన ఒక కుటుంబాలలో, మరి సంఘం అనే పెద్ద కుటుంబంలో ప్రభు ఏం చేయిచూ ఉన్నాడు అనే విషయాలను మనము కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే ఒక 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను, నాట్ మోర్ దెన్ 2 minutes. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ పాస్టర్ మైకెల్ ఇన్ ఎ డైరెక్ట్ వే. ఎందుకంటే అతను ఈ సమయంలో అయ్యగారి కొరకు 4 days బద్దాపూర్లో ప్లాన్ చేసినారు. చక్కగా పాస్టర్స్ అండ్ లీడర్స్ ఈ యొక్క సదస్సు జరిగింది. మరి అదే సమయంలో అయ్యగారు కూడా మనతో కొంచెం సమయం గడపాలని అవకాశం మనకు కలిగింది. కనుక మరి ఇట్ ఈస్ ఇన్ అ టాంజెంట్ సిట్యువేషన్, అనగా మనము డైరెక్ట్గా కాదు, కానీ ఏదో విధంగా దేవుడు మన యొక్క సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేనేం గమనిస్తున్నానంటే, నెంబర్ 2 చెప్పాలనుకుంటే, సో థ్యాంక్ యూ పాస్టర్ మైకెల్ ఫర్ సిన్స్ యూ హ్యావ్ అరేంజ్డ్ దేర్, సో in some of the other form we are also able to have the fellowship with our Ayya and the word of God specially that comes to us. Special meetings అనగా విశేషమైన, మనము ఎన్నో ప్లాన్ చేసుకుంటాం, ఎన్ని తెలిచినా ఏది అడిగినా ప్రభువా నీ చిత్తం జరుగునుగాక. పరలోక ప్రార్థనలో మనం అదే చెప్తాం, ప్రభా నా చిత్తం కాదు మీ చిత్తాన్ని జరిగించండి. కనుక ప్రభు మనం అనుకున్నా అనుకోకపోయినా, చాలామంది కుటుంబాల్లో స్వగ్రామాలకు వెళ్ళినారు, ఏది ఏమైనా కానీ ఈ వాంటెడ్ టు పుష్ ఇన్ టు అస్ ఆయన ఒక వర్తమానాన్ని అది వినాలి. ఎందుకంటే సమయం లేదు కదా, ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. సో నెంబర్ 1, యాజ్ ఐ సెడ్ టు పాస్టర్ మైకెల్, ఇన్ గాడ్ ఐ థ్యాంక్ హిమ్ ఫర్ ప్లానింగ్. మరి ప్రభు ఏదో ముందుకు మనను మరి ప్రిపేర్ చేయించు ఉన్నారు. హల్లెలూయా. ఈస్ ప్రిపేరింగ్ అస్ ఫర్ అ స్పెషల్ టాస్క్. యాజ్ ఐ సెడ్, ఐ యామ్ రిమెంబరింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ యాజ్ ద సీనియర్ సంబాతని అందుకుంటూ ఉన్నాం. కనుక ఈ సమయంలో అటువంటి ఆలోచనలతో ఐ వుడ్ రిక్వెస్ట్ ద choir leader to please lead us in praise and worship. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే మనందరం కొంత సమయం ఆరాధన చేసుకుందాం, వర్షిప్ చేసుకుందాం. దేవాది దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుందంట. ఎవరి జీవితాల్లో అయితే ఆ వాక్కు వింటారో, ఆ వాక్కు హృదయంలో ఎప్పుడైతే నాటుకుంటుందో వారి జీవితాల్లో వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు వారి జీవితాన్ని ఎట్లా నిజంగా మన పాత జీవితాలు మనం చూసుకున్నప్పుడు ఎంతో మార్పు మన జీవితాలు, ఎన్నో విషయాల్లో మనం మారాం, ఎన్నో విషయాల్లో మనం ఆశీర్వదింపబడ్డాం. ఎందుకంటే ఆ వెలుగును మనం అనుభవిస్తున్నాం. ఎప్పుడైతే మనం ఆ వెలుగును అనుభవిస్తాం, కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడాలి, నన్ను మీరు క్షమించండి. కానీ
మీకు కూడా అర్థం అవ్వదు. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, తెలుగులో మాట్లాడుతున్నానని మీకు కూడా అర్థం అవ్వదు. ఎందుకంటే వీ విల్ బి కాట్ అప్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మనం ఉంటాం, ఆత్మ ప్రవాహంలో మనం ఉంటాం. విల్ బి ఇన్ ద ఫ్లో ఆఫ్ ద స్పిరిట్. అండ్ సో ఫర్ ష్యూర్ ఐ ప్రే దట్ ద హోలీ స్పిరిట్ వుడ్, పరిశుద్ధాత్మ దేవుడు మీకు నేను ఏ భాషలో మాట్లాడినా మీకు అర్థమయ్యే భాషలో ఆయన మీకు బోధించాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ పాస్టర్ ఎమాన్యుయల్ గారు. అట్ ఎ వెరీ షార్ట్ నోటీస్ 3 days మీటింగ్స్ పెట్టేశారు. ఐ థాట్ ఓన్లీ సండే అనుకున్నాం మేము యాక్చువల్గా బాంబేకి, ముంబైకి 3 days కాన్ఫరెన్స్, బద్లాపూర్లో జరిగే 3 days కాన్ఫరెన్స్కి వచ్చిన తర్వాత ఈ May 26th 30 years ఆఫ్ అవర్ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నాం. సో వీ థాట్ ఓకే, ఇంకొక 2-3 days బాంబేలో ఉండి ఐ విల్ షో మై వైఫ్ డిఫరెంట్ ప్లేసెస్. ఐ స్టడీడ్ హియర్ బోరివిలేలో సెయింట్ ఫ్రాన్సిస్ డిఎస్ఎస్సి హై స్కూల్లో చదువుకున్నాను నేను. తర్వాత బాంబేకి వస్తే ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐ హ్యావ్ కమ్ బ్యాక్ టు మై హోమ్. And so I just wanted to share these things with her. So we thought that we will stay for 2 or 3 more days. So in that context we thought Sunday varaku unte Sunday church lo maatladesi, Sunday afternoon 3 o'clock is our flight back to Hyderabad for our Hyderabad service evening. So we planned like that. Kani within this short notice, this church has come up with 3 days meeting, and I take this as my privilege. I take it very serious. Even though there are few members here, I know that each soul weighs a lot, and each soul has capacity of honor and dignity in the sight of God. And so I take it very serious to bring the gospel. సువార్తని మీకు తీసుకురావాలి అని నేను కోరుకుంటున్నాను. సువార్త అనగానే, గాస్పుల్ అనగానే మనకి ఏమనిపిస్తుంది అంటే, ద మూమెంట్ వీ హియర్ గాస్పుల్ వీ థింక్ ఓ ఇట్ ఈస్ అ సింపుల్ మెసేజ్ అనుకుంటాం. బట్ దెన్ గాస్పుల్ హ్యాస్ అ డీపర్ మీనింగ్. ఇట్ హ్యాస్ అ డీపర్ మీనింగ్. అండ్ ఆ అర్థాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితం బాగుపడిపోతుంది. వీ విల్ బి ఎలివేటెడ్, వీ విల్ బి బ్లెస్డ్. We can operate in the way Jesus operated when he was when he was in this world. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఎలాగ ఆపరేట్ చేసేది ఆయన శక్తితో, అలాగా మనం కూడా చేయటానికి మనకి వీలవుతుంది, సువార్త అనేది మనకు అర్థమైనప్పుడు. ఆల్ రైట్. సో ఈరోజు టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ సమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. అది మీరు విన్నారో లేదో నాకు వినలేదు అనుకుంటాను. నేను విన్నారో లేదో అని కాదు కానీ వినుండకపోవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలని, నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు నేను వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్ టుడే, ఇఫ్ యూ వుడ్ టేక్ ఇట్ సీరియస్లీ అండ్ టేక్ ఇట్ అట్ ద ఫేస్ వాల్యూ, ఐ అష్యూర్ యూ దట్ యూ విల్ సీ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. తప్పకుండా మీరు లైట్ తీసుకోవద్దు. డోంట్ టేక్ ఇట్ లైట్. I want you to understand the immensity and the power it has to change your life. All right? Shall we start? Did he get sunstroke? No answers from you. Shall we start? Yes. All right. సో ఈరోజు నేను షేర్ చేసుకునేది ఇంకొక విషయం కూడా క్రియేట్ చేయొచ్చు. ఇట్ కెన్ క్రియేట్ ఎర్త్ క్వేక్స్ విత్ ఇన్ యువర్ బెలీస్. ఇట్ కెన్ క్రియేట్ షాక్స్. బట్ దెన్ అది ఎంత షాక్ ఇచ్చినా మీరు నాతో ఏకీభవించాలని నేను కోరుకుంటున్నాను. ఆఫ్ లేట్గా ఒక 3-4 years నుంచి ఆఫ్టర్ మై డాక్టరల్ స్టడీస్ ఫ్రమ్ కెంటకీ, యుఎస్ నుంచి డాక్టరల్ స్టడీస్ అయిన తర్వాత యూట్యూబ్లో, సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉన్న తర్వాత ఆల్ త్రూ అవుట్ ద వరల్డ్ డాక్టరల్ లెవెల్స్లో ఉన్న వాళ్ళు, మాస్టర్ లెవెల్స్లో ఉన్న పాస్టర్స్ అబౌట్
3,000 pastors, they follow me. They take my messages as their library and they follow me. They follow Christ, but then they follow me. And then we keep discussing. ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుంటా ఉంటాం. ఎందుకు డిస్కస్ చేసుకుంటామంటే ఈ మెసేజెస్ ఎవాంజలికల్ ఫెయిత్ బయటికి వెళ్ళకూడదు. ఆ డాక్టర్ని ప్రిజర్వ్ చేయాలి. దాని ఎవాంజలికల్ ఫెయిత్ అనేది ఒకటి ఉన్నది, బిబ్లికల్ ఫెయిత్ అనేది, దాన్ని బయటికి వెళ్ళకూడదు. ఆ డాక్టర్ని ప్రిజర్వ్ చేసుకుంటానికి. సో వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్ టుడే, ఇట్ ఈస్ టెస్టెడ్, it is within the evangelical faith, and I want you to believe it. Take it at the face value. దాన్ని అలాగ తీసుకోండి, తప్పకుండా జీవితం మారుద్ది అని నా హామీ. టుడే I give you that assurance. Amen. Praise the Lord. Right, all right. మీరు as I start with a bang, all right. మీరు కింగ్ జేమ్స్ వర్షన్ లేకపోతే NIV ఏ బైబిల్లో తీసుకున్నా, యూ విల్ థియాలజికల్ సర్కిల్స్లో ఉన్న ఒక పర్టికులర్ స్టేట్మెంట్ బైబిల్లో కనిపించదు. ఏం పాస్టర్ గారు ఏంటి ఆ థియాలజికల్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ యాడమ్, మొదటి ఆదాము, తర్వాత మనకి తరచుగా నోట్లోంచి బయటకు వచ్చేది ఏంటంటే రెండవ ఆదాం అంటాం. there is no concept called second Adam. All right, there is no concept called second Adam. రెండో ఆదాం అని బైబిల్లో ఎక్కడా కనపడదు. మరి ఏం కనపడుతుంది అంటే చివరి ఆదాం అని కనపడుతుంది. సో there is only first Adam and the last Adam. పౌలు సెకండ్ మ్యాన్ అని వాడతాడు, కానీ చాలా ప్రత్యేకంగా ఫస్ట్ యాడమ్, లాస్ట్ యాడమ్ అని మాట్లాడతాడు. ఒకవేళ జాగ్రత్తగా గమనించండి, ఒకవేళ ఫస్ట్ యాడమ్, మొదటి ఆదాము, రెండో ఆదాము అని పలికితే మొదటి ఆదాంకి రెండో ఆదాంకి ఒక కనెక్షన్ ఉన్నదని మనకు అర్థం అవుతుంది. కానీ బైబిల్ చాలా స్పెసిఫిక్గా, చాలా ప్రత్యేకంగా, ఇట్ స్పీక్స్ వెరీ స్పెసిఫిక్లీ. ఇఫ్ యూ సే ఫస్ట్ యాడమ్ అండ్ సెకండ్ యాడమ్, అండ్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దెన్ వీ కెన్ బ్రింగ్ ఎ కనెక్షన్ బిట్వీన్ ద ఫస్ట్ యాడమ్ అండ్ సెకండ్ యాడమ్. కనెక్షన్ ఉంటుంది. కానీ ఫస్ట్ యాడమ్కి లాస్ట్ యాడమ్కి కనెక్షన్ లేదు. ఎందుకు లేదో చెప్తాను, ఏ విషయంలో కనెక్షన్ లేదో చెప్తాను. చెప్పిన తర్వాత ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ, కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ఆలోచించాల్సిన విషయాలు. ఆల్ రైట్, సో ఎవ్రీబడి సే ఫస్ట్ యాడమ్, లాస్ట్ యాడమ్ అనండి. లాస్ట్ యాడమ్. ఆ కంటిన్యూటీ అనే కనెక్షన్ లేదు. అందుకే ఫస్ట్ యాడమ్, లాస్ట్ యాడమ్. మధ్యలో ఒక డిస్కనెక్షన్ వచ్చింది. మధ్యలో ఒక కట్, ఒక థియాలజికల్ కట్ అనేది, ఒక మధ్యలో ఒక విభజన వచ్చింది, ఒక డివిజన్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది, దానికి ఉన్న కారణం ఏంటి అని స్లోగా మనం లోపలికి వెళ్తే, అండ్ దెన్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ మీన్స్. ఆల్ రైట్, ఇప్పుడు దట్స్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఒకసారి రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 19. చాలా స్ట్రేంజ్ థింగ్, వెరీ స్ట్రేంజ్ థింగ్, చాలా విచిత్రమైన ఒక విషయాన్ని నేను మీకు చూపించాలని నేను కోరుకుంటున్నాను. రోమన్స్ చాప్టర్ 5 వర్స్ 19. By the one man's disobedience, the many were made sinners. All right, so just as one man's disobedience, ఒక వ్యక్తి అవిధేయత ద్వారా అందరూ పాపులుగా మారిపోయారు. అందరు నా వైపు చూడండి, ఇది బాగా నమ్మేస్తాం మనం. ఈ విషయం మనం we believe this with all of our heart. We believe that through one man's disobedience we all have become sinners. We believe it with all of our strength, ability, and with all belief we believe it. The strange thing is, at that level we don't believe the next sentence. I don't know why. And what is the next sentence? So by the obedience of one man shall many be made righteous. Why don't we believe this?
ఒక వ్యక్తి అవిధేయత ద్వారా పాపులం అయిపోయామని నమ్ముతాం, కానీ ఒక వ్యక్తి విధేయత ద్వారా నీతిమంతులం అయిపోయామని ఎందుకు నమ్మో? నేను పాపిని అని చాలా ఈజీగా చెప్తాం, కానీ నేను క్రీస్తు నీతిని అని ఎందుకు గట్టిగా చెప్పలేము? ఇంకొక రకంగా మీకు చెప్పాలి అంటే, సంఘంలో ఉన్న రోగం, ద సిక్నెస్ ఇన్ ద చర్చ్. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే ఐ యామ్ రైచియస్ అనండి. నాకు చాలా కష్టంగా ఉంటుంది అది చెప్పటం. అమ్మా, నీతిమంతుణ్ణి అని చెప్పటం చాలా కష్టం. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి నేను పాపిని అనండి, చాలా ఈజీ. చాలా ఈజీ అది. సో ఇది ఎంత ప్రమాదం అన్నది సంఘానికి ఇంకా అర్థం అవ్వాలా. యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే? యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? అర్థమవుతుందా నా బాధ? మా అమ్మగారు అంటా ఉండే, ఎవరు బాధ వాళ్ళదే అంటా ఉంటుంది. ఎవరు బాధ వాళ్ళదే. నా బాధ నాది. మీ బాధ ఏంటో నాకు తెలియదు, కానీ నా బాధ ఒక దైవజనుడిగా ఒక బాధ ఏంటి అంటే, ఇప్పుడు ఏది సువార్త అండి, ఏది శుభవార్త? నేను పాపిని అంటాం సువార్త, లేకపోతే నేను నీతిమంతుణ్ణి అంటాం సువార్త? విచ్ ఈస్ అ గుడ్ న్యూస్? దట్ వీఆర్ మేడ్ రైచియస్ ఆర్ వీఆర్ సిన్నర్స్? విచ్ ఈస్ అ గుడ్ న్యూస్ కదండి? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ. సో ఇప్పుడు ఒకని అవిధేయత ద్వారా, ఒకని విధేయత ద్వారా అని ఇద్దరు మనుషుల గురించి పరిశుద్ధుడైన పౌలు రాస్తున్నారు. మనందరం చివరి ఆదాము ద్వారా నీతిమంతులుగా తయారు చేయబడ్డాం. We are made righteous through that last Adam. Everybody say righteous? Righteous. All right? సో ఇప్పుడు నేను ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక నీకు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. ఒక పెద్ద లైన్ తీసుకుని, ఫస్ట్ యాడమ్, ఈ లైన్ ఇక్కడ వరకు కట్ అయిపోయింది, మధ్యలో గల్ఫ్ వచ్చింది. దెర్ ఇస్ అ గల్ఫ్, దెర్ ఇస్ అ స్పేస్, దెర్ ఇస్ నథింగ్ హియర్, అండ్ దెన్ అగైన్ ద లాస్ట్ యాడమ్. ఎలాగ ఆలోచిద్దాం. 2 different లైన్స్, ఫస్ట్ యాడమ్, లాస్ట్ యాడమ్. ఫస్ట్ యాడమ్లో క్రియేషన్ ఉన్నది, లాస్ట్ యాడమ్లో న్యూ క్రియేషన్ ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పాను? ఆల్రైట్. ఫస్ట్ యాడమ్లో ఏదేను తోటలో జరిగిన సృష్టి ఉన్నది. ఇన్ ద ఫస్ట్ యాడమ్ ఈజ్ ద క్రియేషన్ దట్ హ్యాడ్ హ్యాపెన్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్, లేకపోతే ద ఫస్ట్ క్రియేషన్ దట్ హ్యాడ్ హ్యాపెన్. ఇన్ ద లాస్ట్ యాడమ్ there is a new creation that had happened through cross and resurrection. ఒకసారి మీ పక్కన వాళ్ళు వచ్చేస్తే తల ఎలాగోపన్ అనండి అంటే అర్థమైందా అని చెప్పడానికి. ఆల్రైట్. ఇప్పుడు ఆ లాస్ట్ యాడమ్లో ఉన్న నూతన సృష్టి గురించి we can find that in Romans chapter 4 verse 25. Read it for me. I will tell you something. I'll tell you something really important. That new creation. What is that new creation? Romans chapter 4 verse 25. Who was delivered for our offenses and was raised again for our justification. All right? ఎంతమందికి అర్థమైంది? తెలుగులో చదవండి అది ఎలాగున్నది. ఇప్పుడు when we read the living word of God, సజీవమైన వాక్యాన్ని మనం చదివినప్పుడు మన జీవితంలో జీవం రావాలి, మన మాటల్లో రావాలి, మన ఆలోచనలో రావాలి, మన అవగాహనలో రావాలి, మన నడకల్లో రావాలి, ఆ జీవం రావాలి. ఆల్రైట్. తెలుగు చదవండి అది ఎలాగున్నదో. మన అపరాధములు నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడింది. వా,
మనం నీతిమంతులుగా తీర్చటానికి, మనల్ని అందరినీ నీతిమంతులుగా తీర్చటానికి, టు మేక్ us righteous, he rose again. So listen carefully, the very resurrection is my justification. Hello, the very resurrection of Jesus Christ made me righteous. ఒకసారి మీ పక్కన వాళ్ళు, మళ్ళీ ఒకసారి మీ పక్కన వాళ్ళు వచ్చేసి, అంతేగాని నీ నీతి క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడు అవ్వలేదు అనండి. నీ నీతి క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడు అవ్వలేదు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ రైచియస్ వర్క్స్ యూ హ్యావ్ బికమ్ రైచియస్. నో, ద రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మేడ్ యూ రైచియస్. దిస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. ఆల్ రైట్, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది చెప్పానో లేదో నాకు తెలియదు. ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. పిల్లి మియావ్ అని ఎందుకంటది? చాలా సింపుల్ క్వశ్చన్. పిల్లి మియావ్ అని ఎందుకంటది, లేకపోతే కుక్క బౌ బౌ అని ఎందుకంటది? మీరు నన్ను అంత గట్టిగా చూడక్కర్లేదు. ఎందుకు పిల్లి మియావ్ అంటది? ఎందుకంటే అది పిల్లి కాబట్టి. బికాస్ ఇట్ ఈస్ అ క్యాట్, ఇట్ మియావ్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఉల్టాగా మార్చాను అనుకోండి, లేదండి అది మియావ్ అన్నది కాబట్టి పిల్లయింది అన్నారు అనుకోండి, చాలా కష్టం. బౌ బౌ అంటుంది కాబట్టి అది కుక్క అయింది అన్నారు అనుకోండి, నో, యు ఆర్ ఎ మ్యూజియం పీస్. దెన్ మిమ్మల్ని మ్యూజియంలో తీసుకెళ్ళి పెట్టాలి అలాగా మాట్లాడితే. సో పిల్లి మియావ్ ఎందుకంటది? అది పిల్లి కాబట్టి. కుక్క బౌబౌ ఎందుకంటుంది? అది కుక్క కాబట్టి. ఇప్పుడు ఇది క్రైస్తవులకు అర్థం అవ్వాలా. నో క్రిస్టియన్ అండర్స్టూడ్ దట్. వీఆర్ ఆన్ ది అదర్ సైడ్. వీ సే యూ డూ రైచియస్ వర్క్స్, దెన్ ఓన్లీ యూ బికమ్ రైచియస్. నో 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 నో, ఇది ఎలాగున్నది అంటే మియావ్ అన్నది కాబట్టి అది పిల్ల అయింది అన్నట్టున్నది ఇది. నో. సో బికాస్ వీఆర్ రైచియస్, వీ డూ రైచియస్ వర్క్స్. Amen. And who made us righteous? Jesus Christ through his resurrection. ఆయన పునరుద్ధానం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఓకే, ఇద్దరు ముగ్గురికి ఇలా కొట్టి, నీ పనుల ద్వారా కాదు అనండి. చెప్పండి చెప్పండి, ఇలా కొట్టి, నీ పనుల ద్వారా కాదు. నువ్వు ప్రార్థన చేసేసి నేను పరిశుద్ధుడిని అయిపోయాను, అబద్ధాలు ఆడతలేదు, మంచి మాటలు, నేను ఎప్పుడు నేను ఎవరైనా ఇక్కడ ఉన్నారండి, నేను ఎప్పుడు అబద్ధం ఆడనండి అన్న, అదే పెద్ద అబద్ధం. అదే దానికంటే పెద్ద అబద్ధం ఇంకెక్కడ ఉండదు. సో ఇట్ ఈస్ నాట్ త్రూ యువర్ వర్క్స్ యూ బికమ్ రైచియస్, ఇట్ ఈస్ త్రూ క్రైస్ట్ రెజరెక్షన్ we are justified, we are made righteous. Amen. Praise the Lord. Hallelujah. సో ఇది మన చేతిలో ఉన్నదా లేకపోతే క్రీస్తు చేతిలో ఉన్నదా అంటే క్రీస్తు చేతిలో ఉన్నది. ఆయన సమాప్తం చేసేసాడా? చేసేసాడు. మనల్ని ఎలాగ చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఆయన నీతిమంతులుగా తీర్చిన తర్వాత కూడా క్రైస్తవుడు నోట్లోంచి నేను క్రీస్తు ద్వారా నీతిమంతుణ్ణి అన్న మాట ఎందుకు రావట్లేదు అంటే మీరే డిసైడ్ చేయండి ఎందుకు రావట్లేదు. చాలా విషయాలు సంఘంలోకి వచ్చేసినాయి, చాలా విషయాలు, చాలా సాంప్రదాయాలు, లేని వాక్యాలు సంఘంలోకి వచ్చేసినాయి. ఏదైతే మనం వింటున్నామో అది వినేది జాగ్రత్తగా విని ప్రాక్టీస్ చేయాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రైట్, నేను స్లోగా మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తాను. ఆల్ రైట్, హౌ మెనీ ఆఫ్ యూ ప్రే ఎవ్రీ డే? ఓకే. How many of you pray here and there? All are good, okay? I'm not saying you are bad or good, okay? At least మీరు ప్రార్థన చేస్తారు కదా, అట్లీస్ట్ వారానికి ఒకసారి అని చేస్తారు కదా. ఆల్ రైట్, ప్రైజ్ ది లార్డ్. ఆల్ రైట్, ఇప్పుడు నేను అడిగేది ఏంటి అంటే ఆ ప్రార్థనకి జవాబు వస్తుందా? ఈస్ గాడ్ రెస్పాండింగ్? అప్పుడప్పుడు పాస్టర్ గారు, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కొంచెం స్ట్రాంగ్గా ఉంటే జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఐ స్లైడ్ బ్యాక్, ఐ బ్యాక్ స్లైడ్ అండ్ ఐ జస్ట్ గో బ్యాక్ అండ్ అప్పుడప్పుడు గాడ్ డజన్ ఆన్సర్. ఆల్ రైట్, ఈ కదండి మనం ఎక్కువగా మనం ఎదుర్కొనే. ఈ తర్వాత ఈజ్ దర్ ఎనీబడి సిక్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ యు ఆర్ సిక్?
సిక్నెస్ వచ్చినప్పుడు లోకం ఏం చెప్పిద్దంటే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పిద్ది. ఈ మధ్య హాస్పిటల్స్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్ అయిపోయింది. లోపలికి వెళ్ళటమే గ్యారెంటీ, బయటకు వచ్చే గ్యారెంటీ లేదు. వాట్ డస్ ద బైబిల్ సే? సిక్నెస్ వచ్చినప్పుడు మీరేంటి నన్ను అలా చూస్తున్నారు? వాట్ డస్ ద బైబిల్ సే? సిక్నెస్ వచ్చినప్పుడు ప్రే. ఓకే, ప్రే అని బైబిల్ ఎక్కడన్నా చదివారా? సిక్నెస్ వచ్చినప్పుడు ప్రార్థన చేయండి అని ఎప్పుడన్నా చదివారా? జేమ్సా? ఐ నో వాట్ ఈజ్ ఈజీ, యూ విల్ పిక్ ఇట్ అప్. Bible tells only one thing: when you see the sick, you lay your hands. For what? Not to give thanks. When there is sickness, Bible tells heal. Bible చాలా సింపుల్గా హీల్ అని. ఎప్పుడైనా అనారోగ్యం పాలైతే హీల్ అన్నది. సో వీ నీడ్ టు హీల్. ప్రేయర్ ఎందుకు చేయాలి, హీలింగ్ ఎందుకు చేయాలి, ఇవన్నీ మన జీవితంలో ఎలాగ జరుగుతున్నాయి అన్న విషయం చాలా ప్రాముఖ్యం. ఈరోజు దిస్ హ్యాస్ బికమ్ అన్ ఉటోపియన్ కాన్సెప్ట్. వాట్ ఈస్ అన్ ఉటోపియన్ కాన్సెప్ట్? సంథింగ్ ఇన్ అన్ ఇమాజినరీ వరల్డ్, ఫార్ ఫెచ్డ్. ఇమాజిన్ నౌ, ఎవ్రీ టైమ్ యూ రైజ్ యువర్ హ్యాండ్, హీలింగ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఇమాజిన్, ఒకసారి ఊహించండి. Every time that you go into the presence of the Lord and pray, God answers you. Imagine. Every time you face a cyclone and then, like Jesus, be still and a cyclone still అయిపోయింది అనుకోండి. Imagine. మీకు ఏదైనా కోపం వచ్చి, if you curse a tree and the tree gets cursed from the roots, imagine. Imagine the power of your word. ఇప్పుడు నలుగురు ఐదుగురికి, వెనకాల ఉన్న వాళ్ళు, మీరు దూరంగా ఉన్న పక్కన ఉన్న, ఇది జరగాలంటే ఏం చేయాలి, జరగాలంటే ఏం చేయాలి చెప్పండి. నలుగురు ఐదుగురికి జరగాలంటే ఏం చేయాలి? ఇఫ్ దిస్ నీడ్ టు హ్యాపెన్, వాట్ షుడ్ యూ డూ, వాట్ షుడ్ యూ డూ? చూడండి, జరగాలంటే ఏం చేయాలి అని చెప్పమన్నా చెప్పలేకపోతున్నారు. అదే చెప్పపోతే అయ్యేలాగా జరుగుతాయండి, అయ్యేలా జరుగుతాయి. కమాన్ సే టు దట్, ఇఫ్ దీస్ థింగ్స్ నీడ్ టు హ్యాపెన్, వాట్ షల్ ఐ డూ, వాట్ షల్ ఐ డూ, వాట్ షుడ్ వి డూ, what should we do? If we need to really have to inculcate and have that power, ఒక్క మాటతో అన్నీ జరిగిపోతున్నాయి. ప్రార్థనతో దేవుడు స్పందిస్తున్నాడు. రోగాలు స్వస్థత పడుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. బైబిల్లో ఏం జరుగుతున్నాయి, నా జీవితంలో కూడా జరుగుతున్నాయి. ఏదన్నా ఒక పెద్ద సమస్య రాగానే ఆ సమస్య రెండు భాగాలుగా ఎర్ర సముద్రం లాగా విభజించబడిపోతుంది. మధ్యలోంచి బయటకు వచ్చేసే సామర్థ్యత దేవుడు ఇస్తున్నాడు అనే విషయాలు ఒకసారి ఆలోచిస్తే చాలా సూపర్గా ఉంటాయి, ఆలోచించడానికి సూపర్గా ఉంటాయి. అలాగ నా జీవితం మారిపోవాలంటే ఏం చేయాలి? అసలుకి నా ఫస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇంకా పెద్ద డౌట్ వచ్చింది. ఈరోజు నేనేదో పెద్ద మెసేజ్ డెలివర్ చేయడానికి ఇక్కడ నిలబడలేదు, మీ హృదయాలతో మాట్లాడటానికి ఇక్కడ నిలబడ్డాను. అసలుకి నా డౌట్ ఏంటంటే, అసలుకి అలా జరగాలని కోరుకుంటున్నారా? అలాగ జరగాలని, నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వాలి అని, నా నోట్లో ఉన్న మాట దేవుని మాటలాగా మారిపోవాలని కోరుకుంటున్నారా? అట్లీస్ట్ దాన్ని కూడా తల ఊపట్లేదు. కోరుకుంటున్నారా లేదా? రైట్. బైబిల్లో ఉన్న విషయాలు నా జీవితంలో కూడా జరగాలని కోరుకుంటున్నారా లేదా? కోరుకుంటున్నా. యూఆర్ అగ్రీయింగ్ దట్, రైట్? ఆల్ రైట్. మీరు అగ్రీ అయిపోతే నేను ముందుకెళ్ళాను. అట్లీస్ట్ ఆ డిజైర్ ఉన్నదా, ఆ కోరుకున్నదా, ఆ వాంఛ ఉన్నదా? ప్రభువా, నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించావో దాని పైగా యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తానా? ఎస్ ఆర్ నో? నాకంటే గొప్ప కార్యాలు చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఆల్ రైట్. సో ఈ చేయాలంటే ఏం చేయాలి, ఈ జరగాలంటే ఏం చేయాలి? ఒకసారి సామెతలు, ఒకసారి టర్న్ యువర్ బైబిల్స్ టు Proverbs. I want to show you something nice. Proverbs
11:9 చదవండి. 11వ అధ్యాయం 9వ వచనం. And hypocrite with his mouth destroyeth his neighbor, but through knowledge shall the just be delivered. సో నీతిమంతుడు ఎలాగ విమోచించబడతాడు, నీతిమంతుడు ఎలాగ బతికి బయటపడతాడు, నీతిమంతుడు ఎలాగ సక్సెస్ అవుతాడు, నీతిమంతుడు హౌ ద జస్ట్, ఈ నీతిమంతుడు అసలుకి సూపర్ జీవితాన్ని ఎలాగ జీవించగలడు అంటే ఎవ్రీబడి సే త్రూ ద నాలెడ్జ్ అనండి. త్రూ ద నాలెడ్జ్, త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్, త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే విల్ బి డెలివర్డ్. Can I hear one amen? Yeah. And so through knowledge shall the just be delivered. ఆ తెలుగులో ఎలా ఉన్నది నాకు తెలియదు కానీ through the knowledge the just shall be delivered. So if you believe you are righteous, all kinds of deliverances you will experience. Amen. Praise the Lord. All right, నేను ఇంకా మొదలు పెట్టలేదండి, మీకు ఏదో వార్మింగ్ అప్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఐమ్ జస్ట్ వార్మింగ్ యూ అప్. సో ఇంకా నేను మొదలు పెట్టలేదు. మొదలు పెట్టిన తర్వాత షాక్ వచ్చింది అనుకోండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. దిస్ ఈజ్ మై నా హాబీ, నా సంతోషం ఏంటంటే మెసేజ్ ఇచ్చిన తర్వాత చాలామంది షాక్లో ఉండాలి. మీరందరూ షాక్లో ఉంటే నేను నా హోటల్ రూమ్కి వెళ్ళిపోతాను సంతోషంగా. అది నా సంతోషం. ఎవరు ఆనందం, ఎవరు పిచ్చి వాళ్ళ ఆనందం అంటారు చూడండి, ఇది నా పిచ్చి. సో మీరు షాక్లో ఉన్నారనుకోండి, ఇఫ్ యు ఆర్ ఇన్ షాక్, ఐ విల్ గో బ్యాక్ టు మై రూమ్ హ్యాపీలీ. ఆల్ రైట్, నెంబర్ 1. ఆల్ రైట్, నెంబర్ 1. ఎవ్రీబడి సే ఫస్ట్ యాడమ్, లాస్ట్ యాడమ్. ఫస్ట్ యాడమ్కి లాస్ట్ యాడమ్కి అసలుకి కనెక్షనే లేదు అని మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దట్ వాజ్ ద ఓల్డ్ క్రియేషన్ అండ్ దిస్ ఈస్ అ న్యూ క్రియేషన్. ఐఎమ్ టోటలీ న్యూ, కంప్లీట్లీ ఐఎమ్ న్యూ. న్యూ అంటే దానికి అర్థం ఏంటి అంటే, ఎవ్రీబడి సే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీయింగ్ న్యూ? ద మీనింగ్ ఆఫ్ న్యూ ఈస్ దెర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్. There is no background. There is no yesterday. That's a new creation, and I hope you all understand me. It is a continuous process of a new creation. Today you are a new creation. After 1 year you are a new creation. Just before Christ comes into this world, you are still a new creation. ఇప్పుడు నేను మీకు వచనాలు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నాకు టైం లేదు. ఇఫ్ యూ గో ఇన్ టు ద బైబుల్, we read that Jesus' blood cleanses us అని ఉంటుంది. యేసు రక్తం మనల్ని కడుగుతూ ఉంటుంది అని. ఎందుకు కడుగుతూ ఉంటుంది అని అది అలాగే రాయబడ్డదో లేదో, గ్రీక్లో ది జీసస్ బ్లడ్ క్లెన్సెస్ అస్, క్లెన్సెస్ అన్న మాట ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటుంది. All right, so I have to show to you something like this. Everybody look at me. You start your life from here. You take next step as kadigas. It is clean. You take another step, it is clean. So every step that you go forward, there is no background. There is no background, absolutely. Absolutely, there is no background. Every moment you are a new creation. Hello? But then మనం ఎంత ఎక్స్పర్ట్స్ అంటే క్రైస్తవులకి ఆ టీచింగ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు, కానీ మనం ఎంత ఎక్స్పర్ట్స్ అంటే ఎవ్రీ సండే వీ కమ్ విత్ 1 week ఆఫ్ లోడ్. విత్ 1 week, ఆ వారం అంతా చేసిన పాపాలన్నీ జాన్ బనియన్ రాసిన పిల్గ్రిమేజ్ ప్రోగ్రెస్లో ఉన్నట్టు పెద్ద మోట వేసుకుని వస్తాం. But the Bible doesn't say that. He has cleansed us. Continuous cleansing. We are the new creation. Turn to your neighbor and say, I'm a new creation. Anandi? Praise the Lord. అండర్స్టాండ్ ప్లీజ్ అండర్స్టాండ్. ఆల్ రైట్, సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఆదాంలో ఉన్న వాళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎవరెవరైతే మొదటి ఆదాంలో ఉన్నారో అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది.
ఎవరైతే క్రీస్తులోకి వచ్చేసి చివరి ఆదాంకి వస్తారో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉండదు, వాళ్ళు ఎప్పుడు న్యూ క్రియేషనే. సో లిసన్ కేర్ఫుల్లీ, అందరు జాగ్రత్తగా గమనించండి. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యం ఇదంతా, చాలా ప్రాముఖ్యం. మీరు ఇందాక నేను చెప్పాను చూడండి, ఒక రిజల్ట్ రావాలి మన జీవితంలో. ప్రార్థన చేయగానే దేవుడు వినాలి, అద్భుతాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, గొప్ప జీవితాన్ని జీవించాలి, ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. ఇవన్నీ ఇలాగా క్రైస్తవ జీవితం. నా ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, చాలామంది మెనీ పీపుల్ దే డోంట్ అగ్రీ విత్ దిస్, దే డోంట్ అగ్రీ విత్ ఇట్. దే సే, వాళ్ళు ఏమంటారు అంటే, వీ షుడ్ హ్యావ్ పెయిన్స్, వీ షుడ్ హ్యావ్ ట్రబుల్స్, we should go through all the strifes, pain, sicknesses, ఎన్నిటి ద్వారా మనం వెళ్ళాలి అని. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానండి, అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మన జీవితంలో? నాలెడ్జ్ విల్ డెలివర్ యూ అన్నాను కదండి. ఐఎమ్ గివింగ్ యూ సమ్ నాలెడ్జ్. సో నెంబర్ 1, పెయిన్, సిక్నెసెస్, ట్రబుల్స్, స్ట్రగుల్స్, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? సింపుల్, చాలా సింపుల్. అవన్నీ నువ్వు నమ్మేవు కాబట్టి. You believe that those things should be part of your life. That's the reason they follow you. That's the reason they are not leaving you. Please understand that. ఇప్పుడు అందరు జాగ్రత్తగా ఇంకొక విషయాన్ని నేను మీకు చూపించాలి. ఆలోచించండి, నాతో కలిసి ఆలోచించండి. అందరూ ఆలోచించండి. ఒకవేళ నీకు నొప్పి ఉండాలి, ట్రబుల్స్ ఉండాలి, స్ట్రగుల్స్ ఉండాలి, సిక్నెస్ ఉండాలి అని దేవుడే కోరుకుంటే ఆయన ఎప్పటికీ మెస్సాయాని పంపించుండు. Messiah came, Bible says Messiah came and took off your sorrows. Messiah came and took your pain. Messiah came and took your sickness. He bore our sicknesses. He bore our sins. Hello. ఒక్కొక్కసారి నేను చెప్పి అలసిపోతా ఉంటాను. సంఘాలకి చెప్పి ఎంత చెప్తే అర్థం చేసుకుంటారు అని. He bore. If he bore, why should you bear? So that's the reason he took your pain. He took your sorrows. He took your sickness and gave glory to you. బాంబేలోనే ఆ పాట చిన్నప్పుడు మేము నేర్చుకున్నాం. ఆ పాట, అర్పింతు స్తుతులన్నీ సిల్వలోన చూపిన నీ ప్రేమకై, తర్వాత మరణమొంది సమాధి నుండి మరల లేచితివి అని పాడుతూ, నీ చింత వలన నాకు శాంతి కలిగెన్, నీ సిల్వ వలన కిరీటం. వావ్! ఆయన మన చింతని తీసేసుకుని మనకేమిచ్చాడు? శాంతినిచ్చాడు. నువ్వే చింతపడాలి అంటే ఆయన ఎందుకు రావాలి? ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి అనండి, చెప్పండి అనండి, మీకు అర్థమయ్యేలాగా. నువ్వే చింతపడాలి అంటే ఆయన ఎందుకు రావాలి? నీ చింత వలన నాకు శాంతి కలిగెన్, నీ ఆయన సిల్వ వలన మనకేం దొరికింది? కిరీటం దొరికింది. సిల్వ వలన కిరీటం, నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో. వా! 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఈ బేసిక్ థింగ్ ఇంకా అర్థం అవ్వలేదేంటి క్రైస్తవులకి? ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను చెప్తా ఉంటాను, మీరు చేస్తూ ఉంటాను. చిన్న పిల్లల్లాగా అయిపోతే దేవుని రాజ్యం మనదే. కొంచెం భుజాలు కూడా ఓపకుండా నెక్క తిప్పకుండా ఉన్నారు అనుకోండి, పెద్దోళ్ళు అయిపోయారు అనమాట. పెద్దోళ్ళకి పరలోకం ఉండదు. ఐమ్ జస్ట్ కిడింగ్. ఆల్ రైట్, టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే అనండి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఆల్ రైట్, ఒకసారి పాడదామా? నీ చింత వలన
నాకు శాంతి కలిగింది సిల్వ వలన కిరీటం, నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ గొప్పదెంతో, అర్పింతు స్తుతులన్నీ సిల్వలోన చూపిన నీ ప్రేమకై, మరణముంది సమాధి నుండి మరల లేచితివి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. మా నాన్నగారు ఒక పాట రాశారు, చాలామందికి తెలుసు. జీవితయాత్రలో అదుగురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుమో యేసువా. ఆయన కెరటాల పైన నడిచాడు అంటే మనకు కూడా అదే సామర్థ్యత ఉన్నది అని మనం నేర్చుకోవాలి. ఎంతమంది నేను నీటి మీద నడవగలను అనుకుంటున్నారు? నాకు తెలుసు, మొదట అడిగేయక ముందే మునిగిపోతే, అందుకే మునిగిపోతాం. మొన్న మేము గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్ళాం ఫస్ట్ టైం. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రీట్ మై వైఫ్ అండ్ సో వీ హైడ్ వన్ ఫుల్ బోట్, కంప్లీట్ బోట్, ఓన్లీ 2 of us. ఓకే, అండ్ సో వీ గాట్ ఇన్ టు ద బోట్, నైస్ స్పీడ్ బోట్, బిగ్ వన్. ఇద్దరమే ఉన్నాం, వెళ్ళిపోతున్నాం. వాటర్ చాలా డేంజరస్గా యూ అండర్స్టాండ్, అరేబియన్ సీ లోపలికి 8 kilometers లోపలికి వెళ్ళిపోగానే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటి అంటే, ఈ బోటు మునిగిపోతే ఏమవుతాం మేము అని, ఏమవుతాం మేము కూడా మునిగిపోయి చచ్చిపోతాం అని సడన్గా నాకేమనిపించిందంటే, ఏసైకి భయం ఉండదు కదండి. అది మునిగిపోయింది అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? నడుచుకుంటే అందుకు వచ్చేస్తాడు. చాలా స్ట్రేంజ్ థింగ్. ఆయనకి అసలు భయం, నో ఛాన్స్, భయం ఉండదు, నో ఛాన్స్. ఎందుకంటే ఆయనకి నడిచే సామర్థ్యత ఉన్నది. ఒక్కసారి మీ పక్కన వాళ్ళు వచ్చేసి నేను చెప్పినట్టు చెప్పండి, అలాగా మనం కూడా అయిపోతే అనండి. దేనికి భయం ఉండదు, దేనికి భయం ఉండదు. వీ విల్ నాట్ బి అఫ్రైడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ భయం లేని వ్యక్తి ఎవరు అంటే యేసుప్రభు ఒక్కడే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తన 27:1 చదవండి. ఆయన ఒక మాట చెప్తున్నాడు అక్కడ, భయం గురించే చెప్తున్నాడు. ఎంతమందికి భయం అండి? కొంతమందికి ఏయో విషయాల్లో భయం ఉంటుంది, కొంతమందికి ఏ విషయాలు ఉండవు అందుకే భయపడతా ఉంటారు. అది ఇంకొక భయం. Psalm 27:1, what does it say? The Lord is my light and my The Lord is my light and my salvation. And my salvation. Whom shall I fear? Whom shall I fear? The Lord is. Chala, amazing. The Lord is, everybody say, the Lord is my light. Anande? The Lord is my light. How many of you believe that the Lord is light and your salvation? ఎంతమంది నమ్ముతున్నారు? మరి భయపడతా ఉంటాం. ఓకే, నేను ఇంకొక చిన్న మాట అండి. మీ భయాన్ని తీసేయాలంటే అల్టిమేట్గా ఒక విషయం చెప్తాను, దాంతో భయం పోతుంది. ఆల్ రైట్, అల్టిమేట్గా ఒక విషయం మీరు గమనించేసి నిజంగా నమ్మేసి, అల్టిమేట్లీ యూ బిలీవ్ దిస్ థింగ్, ఐఎమ్ ష్యూర్ ఫియర్ విల్ రన్ అవే ఫ్రమ్ యువర్ లైఫ్. అండ్ వాట్ ఈస్ దట్? అందరు నవ్వే చూడండి. చివరికి ఏమవుతుందండి మన జీవితంలో చెప్పండి? చచ్చిపోతాం. విల్ డై. ఒకసారి పక్కన వచ్చేసి 2 చేతులు నువ్వు భయపడకపోయినా, కష్టపడకపోయినా, చదవకపోయినా, సంపాదించకపోయినా చివరికి ఏమవుతుంది? ఒకసారి మీరు ఏమనుకోకపోతే అలాగే 2 చేతులు పెట్టి, అన్నిటికీ ఇంత అవసరమా అనండి. దేనికి ఇంత అవసరమా అనండి. దేనికి ఇంత అవసరమా? The Lord is my light and my salvation.
Whom shall I fear? Next line is so nice. The Lord is my strength of my life. Of whom shall I be afraid? Whom shall I be afraid? నేను దేనికి భయపడతాను? దేనికి భయపడతాను. కొంతమందికి ఫోన్ కాల్ రాగానే భయం, కొంతమంది డోర్ బెల్ రింగ్ అవగానే భయం. ఎవడో వచ్చాడు, అప్లోడ్ వచ్చాడు అని. ఎవరో వచ్చారు, ఎవరో ఫోన్ చేస్తున్నారు. మై గాడ్, ప్రెషర్స్. సే ఒక్కసారి మిమ్మల్ని అందరినీ నేను కూల్ చేస్తాను. ఒకసారి నేను ఇంకా మొదలు పెట్టలే నా మెసేజ్. మిమ్మల్ని చూస్తుంటే ఏదేదో చెప్పాలనిపిస్తుంది. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి ఇలా 2 చేతులు కూల్ అనండి. కూల్. కొంతమందికి ఆ కూల్నెస్ ఉండదు. Cool, just be cool. Ultimately what will happen? We will all be with Jesus Christ. Praise the Lord. ఎంతమందికి తాతలు ఉండేవాళ్ళు? How many of you have grandfathers? Are they still there? No, they're gone. Same way you will also be gone. సేమ్ వే యూ ఆల్సో బీ గాన్. అలాగే నువ్వు కూడా వెళ్ళిపోతావు. దాంట్లో ఏ డౌట్ లేదు, ఖచ్చితమైన మాట. ఆల్ రైట్. అండ్ సో లిసన్ కేర్ఫుల్లీ. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, నేను ఏం చెప్తున్నాను అంటే, ఎందుకు నమ్మట్లేదు మనం? ఎందుకు? ఆయనకి ఏదైతే జరిగిందో నాకు కూడా అదే జరిగింది. నాకు కూడా నీవు నడిచావు కెరటాలపై, ఆయన కెరటాలపై నడిచాడు కాబట్టి నాకు కూడా అదే సామర్థ్యత ఉన్నది అని నమ్మాలి. కానీ ఎందుకు జరగట్లేదు ఇవన్నీ? అది నా క్వశ్చన్, అది నా బాధ. ఆ బాధనే వ్యక్తపరుస్తున్నాను. దాంట్లోంచి బయటికి ఎలాగ రావాలి? ఇప్పుడు అబ్సల్యూట్గా హౌ కెన్ ఐ అబ్సల్యూట్లీ గెట్ ఇన్ అలైన్మెంట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆ దేవుని వాక్యంతో నేను ఎలాగ అలైన్ అవ్వాలి? ఆల్ రైట్. అండ్ సో ఎవ్రీబడి సే, న్యూ క్రియేషన్లో బ్యాక్గ్రౌండ్ లేదు అనండి. కొంచెం గట్టిగా చెప్పండి. న్యూ క్రియేషన్లో బ్యాక్గ్రౌండ్ లేదు అనండి. ప్రైజ్ ది లార్డ్. నౌ సే వన్స్ అగైన్, న్యూ క్రియేషన్లో నిన్న లేదు అనండి. సో ఇప్పుడు ఈరోజు వచ్చి ప్రభువా నేను పాపిని అన్నాం అనుకో, దేవుడు అడుగుతాడు, ఎప్పుడు పాపం చేసావని అడుగుతాడు. నిన్న చేశాను ప్రభువా అంటే, నా లెక్క ప్రకారంగా నిన్న లేదు బ్రదర్ అంటాడు. అవునా పాస్టర్ గారు? యా. ఇప్పుడు నన్ను మీరు ఎలా చూస్తున్నారు? మీ మొహాలు ఎలాగైపోయి నన్ను ఎలా చూస్తున్నారు? నేనే ఈరోజు మీరు నంబర్ 1 పాపులో అంటే, అబ్బా ఏ మెసేజ్ పాస్టర్ గారు, సూపర్ మెసేజ్ అంటాను. నాకు తెలుసు. నేనేమో ఇక్కడ గాస్పల్ సువార్త చెప్తున్నాను. నిన్న లేదు, ఎస్టర్డే లేదు, న్యూ క్రియేషన్లో బ్యాక్గ్రౌండ్ లేదంటే మీకేంటి ఎలాగైపోతున్నారు? యూ షుడ్ బి మోర్ హ్యాపీ. All right. And so if there is no yesterday, please understand, if there is no yesterday, if there is no background in the creation, something happens. Oka vishayam jarugutundi. Enti ante, please understand, if there is no yesterday, if there is no background in the new creation, please understand, oka shocking, oka atom bomb me meeda pelustunnanu nenu. You go beyond to be forgiven. అర్థం అవ్వలేదా? హలో. యూ గో బియాండ్ టు బి ఫర్గివెన్. వావ్. Maybe it will take a while for you to digest that. నీకు బ్యాక్గ్రౌండే లేదు, నీకు ఎస్టర్డే లేదు, and the sin is continuously washed away. You go, if the sin is continuously washed away, you go beyond to be forgiven, because there is nothing like sin in your life. The Lord had blotted it out, wiped it out. మిమ్మల్ని చూస్తుంటే ఇది చేయాలనిపిస్తుంది. అందరు 2 చేతులు పెట్టి అన్నాడు. కొంతమంది చక్క రాగం తీశారు. కమాన్ కమాన్ కమాన్. 2 చేతులు ఎలా పెట్టండి. అందరు చెప్పండి, అందరు కొంచెం గట్టిగా చెప్పండి. అలా అందరు ఏమైంది?
చెత్త చెదారం, లోపల ఉన్న మిస్కమ్యూనికేషన్స్, మిస్ఇన్ఫర్మేషన్స్ అన్నీ పోవాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి వాష్డ్. ఇప్పుడు నేను చెప్పేది మై గాడ్, నిజంగా పాస్టర్ గారు అంటే నిజం, ఇది నిజం, ఇది సువార్త. యు గో బియాండ్ ఎనీ ఫర్గివ్నెస్. ఎందుకు అంటే నాకు టైం లేదండి టు ఎక్స్ప్లెయిన్ టు యూ, టు రియలీ ఎక్స్ప్లెయిన్ టు యూ. అస్సలైన పాపం ఒకటి ఉన్నది. అస్సలైన పాపం ఒకటి ఉన్నది. ఏంటి ఆ పాపం అంటే అది నరకానికి దారి తీసేసే పాపం. నరకానికి దారి తీసే పాపం. ఇప్పుడు ఎవరైనా నరకానికి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు అసలైన పాపులు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. సో ఇప్పుడు ఆ నరకానికి దారి తీసే పాపం ఏంటి అంటే సింపుల్, యేసు ప్రభుని నమ్మకపోవటం. అదే పాపం. పాపం ఏంటి అంటే యేసు ప్రభుని నమ్మకపోవటం. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మకపోవటం అన్నది అసలైన పాపం, నరకానికి దారితీసే పాపం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఎంతమంది జీవితంలో ఆ పాపం ఉన్నది? లేదు. చూడండి, ఎంత మంచి మాట చెప్పినా మీరు అంత సైలెంట్గా సీరియస్గా కూర్చున్నారు. సో అది లేదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళవు. యూ విల్ నెవర్ గో టు హెల్. యు ఆర్ డిస్టైన్డ్ టు గో టు హెవెన్ ఫర్ ష్యూర్. తప్పకుండా. నాకు తెలుసు మీరు నన్ను ఎలాగ చూస్తున్నారు. యేసుప్రభు నమ్మిన తర్వాత కూడా పాపం చేస్తే చూడండి, మీరు ఇంకా అక్కడే స్టక్ అయిపోయారు. మీరు అక్కడే అతుకుపోయారు, మీరు ముందుకు రాలేకపోతున్నారు. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. సో ఒక స్టోరీ ఉన్నది, ఒక కథ ఉన్నది. ఏంటి కథ? ఒక సిస్టమ్ ఉన్నది. ఏంటి సిస్టమ్ అంటే జాగ్రత్తగా గమనించండి. నువ్వు పాపం చేస్తే నీకు పనిష్మెంట్. యు సిన్, యు ఆర్ పనిష్డ్. దట్ ఈస్ ద సిస్టమ్ దట్ గాడ్ హస్ ఎస్టాబ్లిష్డ్. దట్ ఈస్ ద సిస్టమ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద లా ఆఫ్ గాడ్. ధర్మశాస్త్రంలో ఉన్నది. నువ్వు పాపం చేస్తే నీకు పనిష్మెంట్. నువ్వు పాపం చేస్తే పాపానికి జీతం మరణం. The wages of sin is death. That's it. There is no other alternative. సో ఇప్పుడు అలాంటి ఆల్టర్నేటివ్ లేని ఆ పాపం మనం జాగ్రత్తగా గమనించాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం యేసు ప్రభుని నమ్మాం కాబట్టి ఆ స్టోరీ మారిపోయింది. యేసు ప్రభుని నమ్మాం కాబట్టి పాపానికి జీతం మరణం కాదు. పాపానికి జీతం బయటకు వచ్చే విషయం, పాపానికి జీతం ఏంటి అంటే మనం ఒప్పుకుంటే దేవుడు క్షమించి జీవాన్ని ఇస్తాడు. క్షమాపణ అనేది ఆ ధర్మశాస్త్రంలో లేదు, దేవుని కాన్సెప్ట్లో లేదు. సో ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడు అంటే దాన్ని మార్చి ఆయన మరణం ద్వారా మనకి ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ప్రతి విశ్వాసికి గొప్ప బహుమానం ఏంటి అంటే క్షమాపణ, ఫర్గివ్నెస్. సో వన్స్ వీఆర్ ఫర్గివెన్ వీ విల్ గెట్ ఓన్లీ లైఫ్. సో ఆ మరణానికి దారి తీసే పాపాన్ని కంప్లీట్గా తీసి పారేశాడు ఆయన. ఆమేన్. సో అది అసలైన పాపం. ఆ పాపం ఎంతమందిలో ఉన్నది? ఎవరిలో లేదు. ఎందుకంటే మన అందరం క్రీస్తుని నమ్మాం. వీ హ్యావ్ బిలీవ్డ్ జీసస్ క్రైస్ట్, అండ్ సో that sin unto death is not in me. Can I hear one amen? Praise the Lord. Yeah. Turn to your neighbor and say, I am not a sinner. చూడండి, ఎంత చాలా కష్టం కదండి. Turn to your neighbor and say, I am not a sinner unto death. అనండి. Unto that. Praise God. There is no background. So if you are not a sinner unto death, you go beyond being forgiven. You live like Jesus Christ. Wow. Everybody say, I am like Jesus Christ. And ఆయన ఏ పార్టీ వాడో మనం కూడా ఈ లోకంలో ఆ పార్టీ వారివే అంటున్నాడు. 1 యోహాను 4:17. ఈ వచనాలన్నీ తెలుసు, కానీ ధైర్యం చేయం. మనం ధైర్యం చేయట్లేదు కాబట్టి ప్రార్థన చేసినప్పుడు స్పందన రావట్లేదు. అద్భుతాలు జరగాలన్నప్పుడు అద్భుతాలు జరగట్లేదు. ఏమైనా గొప్ప కార్యాలు నా జీవితంలో జరగాలంటే అవి జరగట్లేదు. నువ్వు ధైర్యం చేయట్లేదు. ఏ వాక్యం అయితే నేర్చుకుంటున్నావు కానీ అది నీ జీవితంలో ఒక భాగం అవట్లేదు.
ధైర్యం చేయట్లేదు. యు ఆర్ నాట్ బికమింగ్ బోల్డ్ టు యాక్సెప్ట్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు వరకు చెప్పింది ఎంతమందికి అర్థమైంది? ఓకే, ప్రైజ్ ద లార్డ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వర్డ్ వెరీ క్విక్లీ. చాలా ఫాస్ట్గా ఈరోజు ఐ వాంట్ టు బ్లెస్ యూ విత్ సంథింగ్ సమ్ చాలా కొంచెం లోతైన విషయాలు కొన్ని నేను మాట్లాడి తర్వాత నేను ముగిస్తాను. ఆల్ రైట్. సో ఇప్పుడు మొదటి ఆదాము చివరి ఆదాము అని చెప్పుకుంటూ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇప్పుడు ఈ ఈ ఈ విషయాల్ని ఎలాగ జయించాలి, ఎలాంటి విషయాల్ని మనం ఎలాగ జయించాలి అని ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూస్తే ఒక మిస్టరీ, ఒక మర్మాన్ని నేను మీకు విడుదల చేస్తాను. ఐ విల్ రిలీజ్ వన్ మిస్టరీ టు యూ. ఆల్ రైట్, ఎవ్రీబడి టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు జెనసిస్ చాప్టర్ 2 అండ్ లెట్స్ రీడ్ వర్డ్స్ 21. చాలా ఫాస్ట్గా లోపలికి వెళ్ళి కొన్ని విషయాలు చూసేసుకుని మనం ముగించేసుకుందాం. వెల్ ఫినిష్ ఇట్. ఈ ముగించేసుకుందాం అని ఎందుకు పాస్టర్ గారు 3-4 సార్లు చెప్తారంటే మీ సంతోషం కొరకు. Genesis chapter 2 verse 21. Let's read that. Chadwan. And the Lord God caused a deep sleep. Everybody say deep sleep. Andarku ardhamautunda deep sleep. Everybody say deep sleep. Okay. The Lord God caused a deep sleep to fall upon Adam and he slept. And he took one of his ribs and closed up the flesh instead thereof. మనందరికీ తెలుసు, గాఢ నిద్రనిచ్చిన తర్వాత పక్కన్న ఎముకని బయట తీశాడు, అవని సృష్టించాడు, ఆదాం దగ్గర తీసుకొచ్చాడు, ఆదాం సంతోషించాడు. మనందరికీ తెలుసు, ఈ స్టోరీ తెలుసు. కానీ నేను ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవ్రీబడి సే వన్స్ అగైన్ డీప్ స్లీప్ అనండి. డీప్ స్లీప్, గాఢ నిద్ర. డీప్ స్లీప్ ఈజ్ అ టైప్. అదొక విషయానికి సూచిస్తుంది. డీప్ స్లీప్ symbolizes, pictures something. What is the deep sleep? What does it picturizes? It picturizes death. అది మరణాన్ని సూచిస్తుంది, మరణాన్ని పిక్చరైజ్ చేస్తుంది డీప్ స్లీప్ అనేది. నా ఇప్పుడు ఒక చిన్న విషయం అండి. ఆ డీప్ స్లీప్ అన్నది ఒక కెపాసిటీ. ఏంటి ఆ కెపాసిటీ అంటే, ఆ కెపాసిటీలో డీప్ స్లీప్లోకి వెళ్ళి మళ్ళీ కాన్షియస్నెస్లోకి వచ్చేయటానికి, మళ్ళీ నార్మల్ అయిపోవటానికి ఇట్ ఈస్ అ కెపాసిటీ. ఆ కెపాసిటీ అన్నది మనం సంపాదించుకోవాలి. అది ఎలాగ సంపాదించుకోవాలి అన్న విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇట్ ఈస్ అ కెపాసిటీ దట్ వీ నీడ్ టు గెయిన్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్. దాని గురించి మనం తెలుసుకోవాలి, ఆ కెపాసిటీ గురించి మనం తెలుసుకోవాలి. అండ్ సో ఇది డెత్తో నేను ఎందుకు పిక్చర్ చేశాను అంటే, ఈవెన్ జీసస్, యేసు ప్రభు కూడా ఆ మరణంలోకి, ఆ డీప్ స్లీప్ అనే మరణంలోకి ఆయన కూడా వెళ్ళాడు. ఈ రెండింటిని, ఆదాము, ఫస్ట్ ఆడమ్, లాస్ట్ ఆడమ్. ఫస్ట్ ఆడమ్ అట్ ద డీప్ స్లీప్, ఈవెన్ ద లాస్ట్ ఆడమ్ అట్ ద డీప్ స్లీప్. దిస్ పిక్చరైజెస్ ద డెత్. ఎందుకు డెత్తో నేను పిక్చరైజ్ చేస్తానంటే, అందరు జాగ్రత్తగా గమనించండి. త్రూ ద డెత్ ఆఫ్ ఆడమ్, ఆ మరణం ద్వారా అవ్వ వచ్చింది. త్రూ ద డెత్ ద బ్రైడ్ ఆఫ్ ఆడమ్ హ్యాడ్ కమ్. So through the death the wife of Adam has been created, సృష్టించబడ్డాడు. అలాగే మరణం ద్వారా, జాగ్రత్తగా గమనించండి, యేసుప్రభు మరణం ద్వారా సంఘం వచ్చింది. ఈ సంఘం ఇక్కడున్న అవ్వ భార్యతో కంపేర్ చేస్తుంది. సో ఇట్ ఈస్ అ డెత్. ఇట్ పిక్చరైజెస్ ద డీప్ స్లీప్. ఫర్ ఎగ్జాంపుల్, డీప్ స్లీప్ అయిపోయిన తర్వాత, ఆదాం లేచిన తర్వాత అవ్వని తండ్రి ఆదాం దగ్గరికి తీసుకురాగానే దిస్ ఆడమ్ బికమ్స్ ఎ పోయెట్. కవి అయిపోయి ఏమంటున్నాడు, అవ్వని చూసి ఏమంటున్నాడు, నా మాంసము ఎముకలలో. సో ఏమన్నా, యు ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్ అండ్ ద బోన్ ఆఫ్ మై బోన్స్. ఇప్పుడు ఒకసారి కింగ్ జేమ్స్ వర్షన్లో తీసి చూద్దాం, అది తెలుగులో లేదు. సో ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ జీసస్ రైజెస్ అగైన్, రెజరెక్షన్. See, you need to really understand, deep sleep is the death, rising from the deep sleep is the resurrection. All right? So deep sleep లోకి వెళ్ళిపోయిన ఆ ఆదాము చనిపోయాడు కాబట్టి పక్క ఎముక నుంచి దేవుడు అవ్వని తీసుకొచ్చాడు. అలాగే సిలువలో పక్కకి పొడవగానే
వాటర్ అండ్ బ్లడ్ కేమ్ అవుట్. అందుకే యోహాన్ ఏమంటాడు అంటే వాటర్, బ్లడ్ అండ్ స్పిరిట్, దాని ద్వారా సంఘం పుట్టుకుని వచ్చింది అంటాడు. సో పక్క నుంచి ఆ యేసు ప్రభుకి సంఘం ఎలాగ పుట్టుకుని వచ్చిందో ఆదాం కూడా పక్క నుంచి అవ్వ పుట్టుకుని వచ్చింది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఆల్ రైట్, నౌ లిసన్ కేర్ఫుల్లీ. సో as soon as Adam sees his wife, he says, "You are the flesh of my flesh, bone of my bones." Now read in King James Version, after resurrection, Jesus comes to the church and he says something in Ephesians chapter 5 verse 30. 5వ అధ్యాయం 30వ వచనం. యేసు ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడు అని ఒకసారి గమనిస్తే కింగ్ జేమ్స్ వర్షన్లో we see amazing thing, amazing parallel. చాలా అమేజింగ్ ప్యారలల్. రీడ్ ఇట్ ఫర్ మీ. ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 30 ఇన్ కింగ్ జేమ్స్ వర్షన్. కింగ్ జేమ్స్ వర్షన్. ఫర్ వీ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ హిస్ బాడీ, ఆఫ్ హిస్ ఫ్లెష్ అండ్ ఆఫ్ హిస్ బోన్స్. Adam says, "You are the flesh of my flesh, bone of my bones." మీరు అందరూ వింటున్నారు కదా. Now Jesus says, looking at the body of his body, church, and then he says to the church, "You are my flesh and you are my bones." Can I hear one amen? Right? So what do we see? A deep sleep అనేది ఏంటి అని ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాం ఇక్కడ. All right? So there are different types. ఈ టైప్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. For example, person can become a type. Things can become a type. Like for example, Sabbath is a type in Jesus Christ, that we all rest in Jesus Christ. Sabbath is a rest. Sabbath in Jesus Christ. We all rest in Jesus Christ. For example, Jesus Christ is the first fruit of all resurrection. So ఇవన్నీ టైప్స్. ఈ టైప్స్ అనేవి మనం నేర్చుకోవాలి, గమనించాలి. ఆల్ రైట్. సో ఇవన్నీ మనం గమనిస్తే చాలా బాగుంటుంది. కానీ ప్రాబ్లం ఎక్కడొచ్చిందో చెప్తాను. ప్రాబ్లం ఎక్కడొచ్చింది అనగానే దిస్ ఫస్ట్ యాడమ్ ఉన్నది చూడండి. ఈ ఫస్ట్ యాడము పాపం చేయగానే బై ద వే మీకు తెలుసా, డూ యూ నో that Adam was not deceived? Adam was not deceived. ఆదాం మోసపోలా. బైబిల్ లెక్క ప్రకారంగా అవ్వే మోసపోయింది. Adam was not deceived. అట్లీస్ట్ ఇది చెప్పినప్పుడు పురుషులందరూ సంతోషంగా ఉండాలి. అట్లీస్ట్ కొంచెం నవ్వు. ఆల్ రైట్. So turn your Bibles, I will show that to you before I explain something really important. 1 Timothy chapter 2 verse 14. నేను మీ అన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే దాని వెనకాల ఉన్న ఒక పర్పస్ ఉన్నది. నా జీవితంలో అంత గొప్ప జీవితాన్ని నేను ఎలాగా జీవించాలి. పక్కనలో వచ్చేసి గొప్ప జీవితాన్ని ఎలాగా జీవించాలి అని అడగండి, చెప్పండి. గొప్ప జీవితాన్ని ఎలాగ జీవించాలి నేను అడ్రస్ చేస్తున్నాను. ఎలా జీవించాలి? ఇట్ ఈస్ త్రూ ద నాలెడ్జ్ దట్ వీ గెయిన్. ఆర్ యు ఆల్ విత్ మీ? Are all with me? All right. So 1 Timothy chapter 2 verse 14. And Adam was not deceived, but the woman being deceived was in the transgression. So పాపం ఎవరు చేశారు? అవ్వ. ఆదాం పాపం చేయలా. ఏ సార్, హ్యాపీ? Adam was not deceived. Only woman was deceived and she was in the transgression. మరి అందరం పాపులం అయిపోయాం. Then why the whole humanity has become sinful? రీజన్. జాగ్రత్త గమనించండి. చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్త గమనించండి. ఎప్పుడైతే అవ్వ పాపం చేసిందో, ఆదాం దాంట్లో పార్టిసిపేట్ చేశాడో, దేవుడు రాగానే, జాగ్రత్త గమనించండి, ఆదాం ఏమంటున్నాడంటే నేను కాదు, ద ఉమెన్ యూ హ్యావ్ గివెన్ మీ అని దోసేసాడు. ఆ బ్లేమ్ అంతా స్త్రీ మీద దోసేశాడు. బికాస్ యాడమ్ బ్లేమ్డ్ ఈవ్, ద హోల్ బైబిల్ కేమ్. లేకపోతే అక్కడే ఎండ్ అయిపోయేది. మనకి బైబిల్ ఓన్లీ 3 chapters అయిపోయేది. స్టోరీ అక్కడితో ఖతం అయిపోయేది. ఈజీగా కంటత పెట్టేసి, బైబిల్ అంతా కంటత పెట్టేసి మనం బాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు బైబిల్కి 66 పుస్తకాలు ఎందుకు వచ్చినాయి అంటే ఇది కారణం. హీ బ్లేమ్డ్.
He blamed that Eve. Because of her, all these things happened అనేటప్పటికి God have to deal with that. దేవుడు దాంతో డీల్ చేయాల్సి వచ్చింది. That's the story of the first Adam. He had to deal with that. He had blamed the woman, saying that she had sinned because the woman that you have given me made us to get into that sin. All right, now listen carefully. The same God, everybody, blast, atom blast, everybody. Now the same God again comes to judge. Again comes to judge. ఎందుకు అంటే ఆ సంఘం పాపం చేసింది, అవ్వ పాపం చేసింది, సంఘం పాపం చేసింది. అవ్వ పాపం చేసినప్పుడు ఈ దేవుడు న్యాయాధిపతి ఆదాం దగ్గరికి రాగానే ఇదిగో నాకు స్త్రీ ఇచ్చేవే అని ఆ పాపాన్ని ఆ స్త్రీ మీదకి దోసేశాడు. నా జాగ్రత్తగా గమనించండి, the same Father God comes down. Jesus is hanging on the cross. He comes down to ask who sinned. అనేటప్పటికి యేసు ప్రభు, the one who was on the cross, he says Father, Father, you have, ఆయన చెప్పే మాట ఒక ఎక్స్ప్రెషన్ లో మనం చూడాలి అంటే he stops God to go on to that woman. He comes as a block and says, it is not the woman. Don't touch my woman, don't touch my wife. And then he says, forgive them for they do not know what they do. And he stops that, he blocks that, he never allows the judgment to come upon the church. The moment God is blocked to bring the judgment upon the church, the story finishes and he says it is finished. అయిపోయింది, ఖతం, క్లోజ్డ్. నీ జీవితంలో ఎప్పుడైనా ఆటంకాలు, సమస్యలు, ఆందోళనలు, కష్టాలు కంటిన్యూ అవుతా ఉండాలని మీరు కోరుకున్నారనుకోండి, మీ ఇష్టం, బ్లేమ్ చేసుకుంటా ఉండండి. బట్ ద మూమెంట్ యు స్టాప్ బ్లేమింగ్, ఎవ్రీబడి సే ఇట్ ఈస్ ఫినిష్డ్ అనండి. ఇట్ ఈస్ ఫినిష్డ్. ద లార్డ్ విల్ నాట్ టేక్ ద స్టోరీ అహెడ్. Will not take that story ahead. He said, don't go on to my wife. And he puts that block. అడ్డపడి ఆ స్త్రీ మీదకి, ఆ సంఘం మీదకి దేవుడు పాయింట్అవుట్ చేయకుండా చేసేటప్పటికి జడ్జిమెంట్ రాలేదు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనిద్దాం. ఒక విషయం జరిగింది. ఒకసారి ఇద్దరు ముగ్గురికి చెప్పండి, ఒక విషయం జరిగింది, ఒక విషయం జరిగింది అనండి. ఒక విషయం జరిగింది, ఒక విషయం జరిగింది, ఒక విషయం జరిగింది. ఏంటి విషయం జరిగింది అంటే, ఎప్పుడైతే ఆదాము ఆ స్త్రీ మీదకి పాపాన్ని మోపాడో, ఆ పాపం చేసింది అని చెప్పాడో, బ్లేమ్ చేశాడో, ద మ్యాన్ హ్యాస్ బికమ్ సిన్ఫుల్. But the moment Jesus blocked it, this man remained righteous. Jesus Christ. The moment he blamed, the man has become sinful. The moment Jesus blocked it, everybody look at me, the moment Jesus blocked it, he still remained righteous. Wow. Isn't it amazing? This is really amazing. Can I hear one amen? ఏమర్థమైంది మీకు? టర్న్ టు నైబర్ అండ్ సే నెవర్ బ్లేమ్ అనండి. నెవర్ బ్లేమ్. వీలైతే ఆ బ్లేమ్ని మీరు తీసుకోండి, మీ మీద వేసుకోండి. నెవర్ బ్లేమ్. స్టోరీ ఆగిపోతుంది. లేదు పాస్టర్ గారు, మా జీవితంలో గందరగోళాలు చాలా బాగుంటాయంటే మీ ఇష్టం. Up to you. There is a lesson I have learned. The moment the first Adam blamed, he became a sinner. The moment last Adam took the blame upon himself and blocked it, he still remained righteous. And that is really amazing for me. Praise the Lord. Can I hear one amen? ఓకే, నేను ఇంకొక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఐ విల్ గివ్ యూ అన్ ఎక్స్ప్లెయిన్. సో ఇట్ ఈస్ అ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. వాట్ ఈస్ అ స్పిరిచువల్ ఎక్సర్సైజ్? డీప్ స్లీప్. ఎవ్రీబడి సే డీప్ స్లీప్. డీప్ స్లీప్ ఈజ్ అ స్పిరిచువల్ ఎక్సర్సైజ్. ఇట్ ఈస్ అ కెపాసిటీ. ఇట్ ఈస్ అ కెపాసిటీ. ప్లీజ్ అండర్స్టాండ్, ఇట్ ఈస్ అ కెపాసిటీ. ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం మీరు నిజంగా అంటే వావ్ అంట. నిజంగా వెళ్ళలేదు అనుకోండి, మీరు మొహాలు అలాగే ఉంటాయి.
తర్వాత మీ ఇష్టం, నేను చెప్పేది జాగ్రత్తగా పట్టుకోండి. ఎవ్రీబడి సే డీప్ స్లీప్ ఈజ్ అ కెపాసిటీ అనండి. ఓకే, వాట్ ఈస్ అ డీప్ స్లీప్? డెత్. బట్ ఇట్ ఈస్ అ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ దట్ వీ డూ. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు వాట్ ఈస్ అ డీప్ స్లీప్? డెత్. బట్ దెన్ లిసన్ కేర్ఫుల్లీ. ఐ వాంట్ టు షో యూ. రీడ్ ఫర్ మీ చాప్టర్ 10 verse 17. Chapter 10 verse, John chapter 10 verse 17. I will show you something amazing. I'll show you something amazing. ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, ఈరోజు మీరు రాసుకుని, ఇఫ్ యూ రైట్ ఇట్ డౌన్ అండ్ ఇఫ్ యూ బిగిన్ టు ప్రాక్టీస్ ఇట్, ఓ మై గాడ్, యువర్ లైఫ్ విల్ బికమ్ బ్లెస్సెడ్గా మారిపోతుంది. రైట్? జాన్ చాప్టర్ 10 verse 17. For this is be one flock. Therefore doth my Father love me, because I lay down my life that I might take it again. Read it for me in English. I lay down my life. That I might take it again. అందరు నాతో కలిసి చదవండి. I lay down my life. I lay down my life. That I might take it again. That I might take it again. విచిత్రమైన విషయం ఇది. To lay down your life, you need consciousness. Yes or no? To lay down your life, అందరు వింటున్నారా? To lay down your life, you need consciousness. మీకు తెలియాలి. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మరలా జీవాన్ని తీసుకుంటాకి మనకి ఏం అవసరం? కాన్షియస్నెస్. నేను ఇందాకే చెప్పాను, ఏం చెప్తున్నానో జాగ్రత్తగా వినాలి అని. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. టు లే డౌన్ యువర్ లైఫ్, మీ జీవితాలని అప్పగించేయటానికి, చనిపోవటానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా 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 నెగిటివ్ ఇలస్ట్రేషన్ వాడతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చచ్చిపోవాలనుకోండి, ఎవరైనా ఇక్కడ ఉన్నారు, నేను చచ్చిపోవాలి, ఐ వాంట్ టు డై. వాట్ విల్ యూ డూ? ఏ ట్రైన్ ఎదురుకుండానే వెళ్తారు, ఏ బిల్డింగో ఎక్కుతారు, లేకపోతే ఏ తాడో కనపడుతుంది. ఎస్ ఆర్ నో? ఆ డిసిషన్ తీసుకుంటాకి మీకు ఏం అవసరం అవుతుంది? కాన్షియస్నెస్. సో టు లే డౌన్ అవర్ లైఫ్ వీ నీడ్ కాన్షియస్నెస్. ఆల్ రైట్? ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత టు టేక్ దట్ లైఫ్ అగైన్, వేర్ ఈస్ ద కాన్షియస్నెస్? దిస్ నో కాన్షియస్నెస్. సో జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, మనకి ఒకే ఒక సామర్థ్యత ఉన్నది, చనిపోకముందు కాన్షియస్నెస్ ఉన్నది. బట్ దెన్ హీ సేస్, ఈవెన్ ఆఫ్టర్ ఐ డై ఐ హావ్ కాన్షియస్నెస్ టు పిక్ దట్ లైఫ్ అగైన్ అంటున్నాడు. వావ్, అమేజింగ్. దిస్ ఇస్ రియలీ అమేజింగ్ ఫర్ మీ. సో హీ హ్యాస్ కాన్షియస్నెస్ టు పుట్ డౌన్ హిస్ లైఫ్, and after dying he has still that consciousness to pick that life again. Can I hear one hallelujah? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, మనందరికీ అలాంటి జీవం ఉన్నదంటున్నాడు. మనందరికీ, we all have such level of life. And what is that level of life? You will not lose your consciousness after death. You will still be alive antunnadu. You will still be alive, you will never be dead. Say not in thine heart. సో మొదటిగా ఏమన్నాడంటే, ఇది చెప్పొద్దు. పక్కన వచ్చేసి ఇది చెప్పొద్దు అనండి, ఎలాంటి మాటలు మాట్లాడొద్దు అంటున్నాడు. ఈ మాట్లాడితే మీ జీవితంలో ఏమీ జరగదు అంటున్నాడు. సో ఏమంటున్నాడంటే, సే నాట్ ఇన్ దైన్ హార్ట్, who shall ascend into heaven to bring down Jesus Christ from above? And then next words, who will descend into the deep to bring Christ up again from the dead? వీళ్ళు ఎవరండి? మహానుభావులు, క్రైస్తవుల మహానుభావులు. These guys, they are museum piece guys. వాళ్ళని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టాలి. ఏం చేస్తారంటే వీళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్, అందరూ అంటున్నారు కదండి, ఫర్ ఎగ్జాంపుల్ somebody are sick in your family, ఎవరో సిక్ అయ్యారు. సో వాట్ యూ డూ? జాగ్రత్తగా గమనించండి. టు హీల్ దట్ సిక్, వాట్ యూ డూ? మీ ప్రార్థన ఎలా ఉంటుందంటే, పరలోకంలో ఉన్న యేసు ప్రభుని కిందకి లాగేస్తారు.
లేకపోతే పాతాళంలో ఉన్న యేసు ప్రభుని పైకి లాగేస్తారు. మీకు అర్థమైందా? లేకపోతే అర్థం కాకుండా నన్ను ఎలా చూస్తున్నారా? సో మీ ప్రార్థన ఎలాగుంటుందంటే, లార్డ్ కమ్ 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 అండ్ హీల్ హిమ్ లార్డ్, కమ్ అండ్ హీల్ హిమ్ లార్డ్. ద లార్డ్ ఫ్రమ్ అబౌవ్ లుక్ ఎట్ హిమ్ అండ్ పక్కనున్న దేవత, ఈ దేవుడు చీకటి గదిలో పాడిండంటే. సో ఇట్ సేత్ నాట్ ఇన్ యువర్ హార్ట్. అలా చెప్పొద్దు, అలా ప్రార్థన చేయొద్దు, అది నీతి కాదు. సో కొంతమంది ఏం చేస్తారంటే, ఏదన్నా జరగాలనుకోండి, అందరు వింటున్నారా? చాలా ప్రాముఖ్యమైన మాట, 2 నిమిషాల్లో నేను ముగించేస్తున్నాను. అందరూ ఏమంటారంటే, కొంతమంది ఏమంటారంటే, ఏదన్నా జరగాలనుకోండి, ఏదన్నా బ్లెస్సింగ్ రావాలనుకోండి, ఏదన్నా విషయం జరగాలనుకోండి, 40 days ఫాస్టింగ్ చేయాలండి. ఎందుకు 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తామంటే, టు షేక్ హెవెన్ అండ్ ఎర్త్ బ్రదర్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ షేకింగ్ హెవెన్ అండ్ ఎర్త్, దే షేక్. This is stupid. Trash number 1. Not biblical. ఎంతమందికి అవసరాలు ఉన్నాయి? అవసరాలకి ఉపవాస ప్రార్థన చేయొద్దు. ఉపవాస ప్రార్థన అన్నది దేవుడికి నీకు సంబంధాన్ని కూర్చుకునేది, నువ్వు ఆయనతో దగ్గర అయిపోవటానికి. పైనున్న ఆయన్ని పైకి కిందకి లాగటానికి, కిందున్న ఆయన్ని పైకి లాగటానికి. ఇప్పుడు ఎవరైనా సిక్, ఇమాజిన్ పీటర్ అండ్ జాన్ గోస్ ఫర్ ద లేమ్ మ్యాన్ హూ వాస్ సిట్టింగ్ అట్ ద టెంపుల్ అండ్ హీ వుడ్ సే హీల్ మీ అంటే, they would say we will come back brother after 40 days, after fasting and praying we will come back, we will bring Jesus Christ along with us అంటే, no way. Don't say that in your heart. అది కాదు, అలాగ అవ్వదు. ఒక ఇద్దరికి చెప్పండి, 2-3 కదా, అలాగ అవ్వదు అని చెప్పండి. అది అవ్వదు, అది అలాగ అవ్వదు, అలాగ చేయొద్దు, అలాగ అవ్వదు. యేసు ప్రభుని, పైనున్న యేసు ప్రభుని కిందకి లాక్కండి, కిందున్న యేసు ప్రభు మృతుల్లోంచి పైకి లాక్కండి. ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్, he says. Don't say that in your heart. Don't say that in your heart. Don't do that. Like it is a gift to you. So జాగ్రత్తగా గమనించండి. నేను ఒక విషయాన్ని గమనించాను. నేను 2 నిమిషాల్లో ముగించేస్తాను అనుకో. నా 2 నిమిషాలు. ఆల్ రైట్, ప్లీజ్ అండర్స్టాండ్ మై బాధ. ఎందుకంటే I had to complete it and then finish it quickly. Listen carefully. There are 2 men of God. ఇద్దరు దైవజనులు ఉన్నారు అనుకోండి. ఒక దైవజనుడు, జాగ్రత్తగా గమనించండి, ఒక దైవజనుడు ఏం చేస్తాడంటే, యేసు ప్రభువా రా ప్రభువా స్వస్థపరచు ప్రభా 10 మంది ఉన్నారనుకోండి. ప్రభువా వచ్చి స్వస్థపరచు అంటే ఆ 10 మందిలో ఒకడు హీల్ అవుతాడు అనుకుందాం. There is another man of God who knows the word of God. He comes and says heal and all 10 get healed. ఇప్పుడు నువ్వు బయట ఉండి ఏమనుకుంటా అంటే, ఎంత గర్వం ఈయనకి, హీల్ అనుకుంటే వెళ్ళిపోయాడు. ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా తగ్గింపు జీవితం, వచ్చి ప్రభువా స్వస్థపరచు ప్రభువా అని ప్రభు మీద పెట్టాడు. ఇప్పుడు రిజల్ట్ ఎక్కడ ఎక్కువ వచ్చింది? The one who said in the name of Jesus heal అనుకుంటే వెళ్ళిపోయిన వాళ్ళకి హీలింగ్స్ జరుగుతాయి. So now listen carefully, please understand, God fights humility, fake humility. God fights a fake humility. It is a fake humility, it is not biblical. Righteousness is a gift. Turn to your neighbor and say, it's my gift అనండి. It's my gift. నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి ఆ గిఫ్ట్ని. సో నౌ ఫైనలీ యాజ్ వి రీడ్, సో 8th వర్డ్స్కి వచ్చేటప్పటికి ఏమని ఉంటుంది? బట్ వాట్ సేయత్ ఇట్. ఇప్పుడు ఏం చెప్పదు అది, నేను చెప్పేశాను. అంతమందికి అర్థమైంది అది ఏం చెప్పదో? All right, don't bring down Jesus, don't bring up Jesus. It is not with Jesus, it is with the righteousness antunnadu. So what saith it? Finally 1 minute. The word is nigh thee. A mata even in thy mouth, నీ నోటులో ఉన్నది ఆ మాట, ఆ నీతి మాట నీ నోటులో ఉన్నది. And in thy heart, that is the word of faith which we preach. Amen. So the word of righteousness, the word of faith is in your mouth, and what you have to do is to release it. When you release it, it will happen because it is a gift to you, he says. Amen.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది ఈరోజు నేను చాలా అబ్రప్ట్గా ఆపేస్తున్నాను నా మెసేజ్, చాలా అబ్రప్ట్గా నేను క్లోజ్ చేసేస్తున్నాను. నేను ఎండ్కి రాలేదు. అట్లీస్ట్ ఈ పాయింట్ అన్న నేను మీకు క్లియర్ చేయాలి అని నేను ప్రయత్నం చేశాను. సో ఇఫ్ యు రియలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద స్క్రిప్చర్స్, లేఖనాల్లో ఉన్న, అందుకే హోషేయ 4:6 ఏమున్నదంటే, నా ప్రజలు నశించిపోతున్నారు, ఏం లేక, జ్ఞానం లేక నశించిపోతున్నారు అని. ఇట్ ఈస్ ద నాలెడ్జ్ దట్ delivers the just. This is the knowledge. What saith not and what you have to say about the righteousness. Don't bring down Jesus down. Don't bring him up. It's all over. ఇప్పుడు యేసు ప్రభు పేతురు యోహాన్కి యేసు ప్రభుని మరలా తీసుకుని వచ్చే అవసరం లేదు. They had that word in their mouth, in the name of Jesus Christ of Nazareth, be healed అనగానే అక్కడ జరిగింది. సో ఈ మధ్యాహ్న సమయంలో నేను మీకు అందించే మాట ఏంటి అంటే, ఆ మాట నీతి అనే వరం, ఆ నీతి దానం అన్నది మనందరికీ ఇవ్వబడ్డది. ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మౌత్. ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ ఏది మీరు ఎదుర్కొన్నా, యేసు ప్రభుని కిందకి తీసుకురావటానికి, యేసు ప్రభుని కిందన్న యేసు ప్రభుని పైకి తీసుకురావటానికి ప్రయత్నం చేయకండి. ఇట్ ఈస్ ఇన్ యువర్ మౌత్. స్పీక్ ఇట్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. The law of righteousness will make you to do the law of faith. The righteousness of faith will make you to speak. Amen. Shall we close our eyes? పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం. నిన్ను స్తుతించి మహింపరిచి మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం. నువ్వు మాతో ఉన్నందుకు నీకు కృతజ్ఞత. ఈరోజు నువ్వు మాకు బోధించినందుకు నీకు వందనాలు. స్తుతి, మహిమ, ఘనత నీకు చెల్లును కాదు. బైబిల్లో ఉన్న మాటలో, లేఖనాల్లో ఉన్న మాటలో ఖచ్చితంగా మేము నేర్చుకుని, ఆ ఆ జ్ఞానాన్ని సంపాదించుకుని అలాగా మేము జీవించేలాగా మాకు సహాయం చేయండి. ఈ మా జీవితంలో ఉన్న సాంప్రదాయాలు, మేము చేసుకునే విషయాలు, వాటికి ప్రభు నీ మాటలకి తేడా ఉన్నది అని, నీ మాటల్లో మేము జీవించాలి అని, నీ మాటల్లో మేము నిలబడాలి అని, ఆ మాటల లెక్క ప్రకారంగా ప్రభు మేము మాట్లాడాలి అని నువ్వు పలికాం. సో హెల్ప్ us టు స్పీక్. హెల్ప్ us, Lord, టు అండర్స్టాండ్ వాట్ we are not supposed to speak and what we are supposed to speak. We bless your name and we praise your name. Thank you for blessing each one of us here who understood the word. In Jesus' precious name we pray. Amen.